హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి రోజు నేను ఇంట్లో చేసిన పనులు, అలాగే పూజ, అలాగే నైవేద్యం, దాని గురించి వీడియో ఉంటుంది. నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఈరోజు శివరాత్రి కాబట్టి మార్నింగ్ 4:00కి అలా నిద్రలేచాను. నిద్రలేచి హాల్‌లో కొన్ని పనులుంటే ఆ పనులను చేసుకున్నాను. పనులను చేసేసి కిచెన్‌లో కూడా నైట్ తోమిన గిన్నెలన్నీ అలానే ఉన్నాయి. వాటిని ఇప్పుడు కబోర్డ్‌లో సర్దేసేయాలి. ముందుగా ప్లేట్లను కబోర్డ్‌లో ఈ విధంగా సర్దేస్తున్నాను. నైటే సర్దేద్దాం అనుకున్నాను. కాకపోతే అవి అప్పుడే తోమాను కాబట్టి కొంచెం వాటర్ వాటర్ తడిగా ఉంటాయి కదా! అందుకే నైట్ కబోర్డ్‌లో సర్దలేదు. ఇప్పుడు దాదాపు అన్నీ ఆరిపోయాయి. అందుకే ఇప్పుడు కబోర్డ్‌లో సర్దేస్తున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా! గ్యాస్ స్టవ్‌ని గూడా క్లీన్ చేశాను నైటే. అలాగే గ్యాస్ స్టవ్ పైన ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా! వాటిని గూడా క్లీన్ చేసేసి నైట్ పెట్టేశాను. ఇప్పుడు వాటిని మొత్తం ఎక్కడిదక్కడ సర్దేస్తున్నాను. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా! వీటిని ఇలాగా టిష్యూ పేపర్‌తో మొత్తం తుడిచేసి కబోర్డ్‌లో ఈ విధంగా సర్దేస్తున్నాను. అలాగే సాల్ట్ బాక్సెస్, అలాగే ఆయిల్ డబ్బాలుంటాయి కదా! వాటిని గూడా టిష్యూ పేపర్‌తో మొత్తం తుడిచేసి వాటిని ఎక్కడికక్కడ కబోర్డ్‌లో సర్దేశాను. అలాగే మట్టి కుండలను గూడా నైటే తోమేశాను. వాటిని గూడా ఎక్కడికక్కడ కబోర్డ్‌లో సర్దేశాను. కిచెన్ అయితే దాదాపు మొత్తం సర్దడం అయిపోయింది. ఇప్పుడు కిచెన్ కౌంటర్ ఉంటుంది కదా! అది కొంచెం డస్ట్‌గా ఉంది. అలాగే మిక్సీ ఉంది కదా! ఆ మిక్సీ గూడా కొంచెం మెస్సీగా ఉంది. ఆ మిక్సీని గూడా మొత్తం ఈ విధంగా క్లాత్‌తో తుడిచేశాను. అదే విధంగా కిచెన్ కౌంటర్‌లో 2 సైడ్ ఉన్న కౌంటర్‌ని మొత్తం ఈ విధంగా క్లాత్‌తో తుడిచేశాను. ముందుగా నార్మల్‌గా తుడిచేసి తర్వాత వాటర్‌తో తడిపి ఆ క్లాత్‌ని కిచెన్ కౌంటర్ మొత్తం తుడిచేశాను. కిచెన్‌లో పని అయిపోయాక హాల్‌లో కూడా ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేశాను. సోఫాను గూడా క్లాత్‌తో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఊడ్చే ముందు, అలాగే ఇంట్లో తుడిచే ముందు ఈ విధంగా మన హాల్‌లో ఉన్న వస్తువులన్నిటిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే టీపాయ్ ఉంది కదా! టీపాయ్‌ని కూడా క్లాత్‌తో మొత్తం ఒకసారి తుడిచేశాను. టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ఉంది కదా! ఆ ఫ్లవర్ వాజ్‌ని కూడా క్లాత్‌తో మొత్తం తుడిచేసి టీపాయ్ పైన సైడు, అలాగే లోపల సైడు, బయట సైడు మొత్తం తుడిచేశాను. ఈ విధంగా తుడిచిన తర్వాత కిచెన్‌లో ఊడ్చాను నెక్స్ట్. కిచెన్‌లో ఊడ్చిన తర్వాత నెక్స్ట్ డైనింగ్ ఏరియా ఉంటుంది కదా! డైనింగ్ ఏరియాలో గూడా ఊడ్చేసి మొత్తం తీసేశాను ఈ విధంగా. డైనింగ్ ఏరియాలో ఊడవడం అయిపోవడంతోనే హాల్‌లో గూడా ఊడ్చేశాను. మార్నింగ్ 3:00కి లేద్దామనుకున్నా. 3:00కి లేచాను. కానీ మళ్ళీ పడుకునేసరికి హాఫ్ అన్ అవర్ టైం అయింది. 4:00కి లేచి ఇలాగ పని అయితే స్టార్ట్ చేశాను. హాల్‌లో ఊడవడం అయిపోవడంతోనే బయట సైడ్ డోర్ అయితే తీయలేదు. ఇప్పుడు డోర్ తీస్తున్నాను చూడండి. ఫుల్ చీకటిగా ఉంది. ఒకసారి ఆ డోర్ తీసి బయట వెదర్ ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎలా ఉందో. ఇంట్లో ఊడవడం అయిపోవడంతోనే బయట సైడ్ బాల్కనీలో గూడా ఊడ్చాను. ఎర్లీగానే లేచినా ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇంట్లో మొత్తం కిచెన్‌లో సర్దేసి హాల్‌లో మొత్తం తుడిచి, అలాగే ఊడ్చి మళ్ళీ బయట ఊడ్చేసరికి ఇంకా లేట్ అవుతూనే ఉంది. ఇవాళ పూజ ఎర్లీగానే స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అందుకే 4:00కి లేచాను. అయినా లేట్ అయ్యేలానే ఉంది. ఈ విధంగా మొత్తం బయట ఊడ్చిన తర్వాత పైనుండి మెట్లు గూడా ఊడ్చాను. మెట్లు ఎందుకు ఊడ్చానంటే కొంచెం డస్ట్‌గా ఉంది. డైలీ ఊడుస్తూనే ఉంటాను. కాకపోతే మొక్కలు పెట్టాను కదా నేను మెట్ల పైన. మొక్కల వలన ఎక్కువగా ఆకులు రాలుతూ ఉంటాయి. అందుకే మెట్లు గూడా ఊడ్చేశాను. మెట్లు ఊడవడం అయిపోవడంతోనే బయట సైడ్ గూడా ఊడ్చాను. బయట సైడ్ గూడా ఎక్కువగా ఆకులు రాలుతూ ఉంటాయి. అలాగే గాలికి ఎక్కువగా ఆకులు కొట్టుకొస్తాయి. అవి ఇంటి ముందు అలాగే ఉంటాయి. కాబట్టి నేను మార్నింగ్, ఈవినింగ్ కంపల్సరీ ఆహ్, బయట ఊడుస్తాను. బయట ఊడవడం అయిపోవడంతోనే పైపుతో బాల్కనీలో వాటర్ కొట్టాను ముందుగా. అలాగే మెట్ల పైన గూడా వాటర్ కొట్టాను. అలాగే మెట్ల పక్కన సందు ఉంది కదా! ఆ సందులో గూడా ముందుగా పైపుతో వాటర్ కొట్టేసిన తర్వాత బయట సైడ్ పైపుతో వాటర్ కొట్టాను. వాటర్ కొట్టడం అయిపోవడంతోనే ఒకసారి మోటర్ ఆఫ్ జేసేసి మొత్తం చీపిరితో మొత్తం
ఒకసారి ఊడ్చాను. ఎందుకంటే ఏదైనా డస్ట్ లాంటిది ఏదైనా ఉండిపోతే చీపురుతో మొత్తం ఊడ్చామనుకోండి, ఊడ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పైపుతో వాటర్ కొట్టేస్తే నీట్‌గా అయిపోతుంది. ఈ విధంగా నేను మెట్ల పైన మొత్తం పైపుతో కడిగేశాను. మెట్లు కడగడం అయిపోవడంతోనే గేట్లను గూడా పైపుతో వాటర్ కొట్టి మొత్తం కడిగేశాను. 2 గేట్లను వాటర్ కొట్టి నీట్‌గా కడిగేశాను. పండగ అన్నప్పుడు ఇంట్లో అయితే చాలా ఎక్కువగా పని అయిపోతూ ఉంటుంది కదా! కాబట్టి మనం కొంచెం ఎర్లీగా ఇలాగ లేచి ఇంట్లో పని చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. బయట సైడ్ పైపుతో వాటర్ కొట్టి మొత్తం కడిగేశాను. బయట కడగడం అయిపోవడంతోనే ఇంట్లో కూడా ఇప్పుడు తుడవడం స్టార్ట్ చేశాను. ముందుగా నేను కిచెన్‌లోనే తుడుస్తాను. ఎప్పుడు తుడిచినా నేను ముందుగా కిచెన్‌లోనే ఫస్ట్ తుడిచేసిన తర్వాత డైనింగ్ ఏరియాలో తుడుస్తాను. అలాగే నెక్స్ట్ హాల్‌లో తుడుస్తాను. హాల్‌లో తుడవడం అయిపోవడంతోనే తర్వాత నెక్స్ట్ అన్ని రూమ్‌లో కూడా తుడిచేస్తాను. ఈ విధంగా మనం ఎర్లీగా లేచి పండగలకైనా ఏదైనా పూజ ఉన్నప్పుడు ఎర్లీగా లేచి పనులు చేసుకుంటే పనులన్నీ తొందరగా అయిపోతాయి. అలాగే సూర్యోదయానికి ముందే పనులన్నీ అయిపోతే ఇంట్లో చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. అలాగే మనకు కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎర్లీగా లేస్తున్నాం కాబట్టి మనకు చాలా యాక్టివ్‌గా అనిపిస్తుంది. ఇలా ఇంట్లో తుడవడం అయిపోవడంతోనే బయట 2 గేట్ల సైడు ముగ్గులైతే వేశాను. గేట్ దగ్గర ముగ్గులు వేయడం అయిపోవడంతోనే బయట సైడ్ గూడా ఒక ముగ్గు వేశాను. ఇలాగా గేట్ ముందు అలాగే బయట సైడు ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. బయట సైడ్ ముగ్గులు వేయడం అయిపోవడంతోనే నేను జుట్టుకి ఆయిల్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు హెడ్ బాత్ చేస్తాను కాబట్టి హెడ్ బాత్ చేసే ముందు నేను ఇలాగా ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత బ్రష్ చేసుకున్నాను. బ్రష్ చేసేసుకొని నేను తలస్నానం చేసుకున్నాను. స్నానం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత గుమ్మాన్ని నేను పసుపు అలాగే కుంకుమతో పూజించాను. ముందుగా వాటర్‌తో గుమ్మాన్ని మొత్తం కడిగేసిన తర్వాత పసుపుతో పూజించాను. తర్వాత ఆహ్, ము బియ్యం పిండి ఉంటుంది కదా! బియ్యం పిండితో ముగ్గు వేశాను. బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టేశాను. కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత పూలతో పూజించిన తర్వాత మొక్కుకొని నెక్స్ట్ పని స్టార్ట్ చేశాను. నెక్స్ట్ పని ఏంటంటే పరమాన్నం చేయడానికి 1 గ్లాస్ రైస్‌ని కడిగి నానబెట్టేశాను. శివయ్యకి పరమాన్నం అంటే చాలా ఇష్టం. అందుకే నైవేద్యంగా పరమాన్నం చేస్తున్నాను. స్నానం చేసిన తర్వాతనే ఫోటో అంతా మంచిగా నీట్‌గా తుడిచేసి క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. ఈ విధంగా నేను ఫోటోలన్నీ నీట్‌గా క్లీన్ చేసేసాను. ఫోటోలు ముందుగా తుడిచేసి పక్కన పెట్టేసి సెల్ఫ్‌లో ఉన్న పాత పేపర్‌ని తీసేసి కొత్త పేపర్‌ని సెట్ చేశాను. చూడండి పాత పేపర్ మొత్తం మెస్సీగా అయిపోయింది. ఈ పేపర్‌ని అయితే తీసేశాను. తీసేసి పక్కన పెట్టేసి కొత్త పేపర్‌ని అయితే ఇలాగా సెట్ చేసేసాను. ఈ పేపర్‌ని సెట్ చేసిన తర్వాత ఫోటోలన్నిటిని పెట్టేశాను. ఫోటోలు తుడవడం అయిపోవడంతోని చూడండి ఇక్కడ పరమాన్నం చేద్దామని ఇలాగ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్‌కి ఈ గ్లాస్‌తో 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అదేవిధంగా 2 గ్లాస్ వాటర్‌తో పాటు 4 గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. నేను మిల్క్ వచ్చేసి ఆవు పాలే తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వాటర్ అండ్ మిల్క్ మొత్తం 6 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను 1 గ్లాస్ రైస్‌కి. ఈ విధంగా మనము 1 గ్లాస్ రైస్‌కి 6 గ్లాసెస్ మిల్క్ అండ్ వాటర్ తీసుకుంటే పరమాన్నం అనేది మెత్తగా చాలా బాగా ఉడుకుతుంది. చూడండి ఈ విధంగా వాటర్ అండ్ మిల్క్‌ని ఈ విధంగా మనం గ్యాస్ మీద పెట్టేసేయాలి. గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత ఈ విధంగా బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. పరమాన్నం చాలా బాగా అవుతుంది. చాలా బాగా ఉడుకుతుంది. లో ఫ్లేమ్‌లో ఉడకనిస్తే పరమాన్నం అయ్యేలోపు నేను టెర్రస్ గార్డెన్‌కెళ్ళి కొన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను. పూజ కోసమని రోజ్ ఫ్లవర్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను నిన్న కొన్ని ఫ్లవర్స్ తెచ్చాను. అవి ఓన్లీ అవి మల్లెపూలు ఉంటాయి కదా! అవి మాత్రమే తీసుకొచ్చాను. మల్లెపూలు కూడా శివయ్యకి చాలా ఇష్టం కాబట్టి మార్కెట్ నుండి వాటిని తీసుకొచ్చాను. రోజ్ ఫ్లవర్స్ అంటే నా గార్డెన్‌లోనే చాలా వరకు రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కువగా ఈసారి క్రీమ్ కలర్ అండ్ వైట్ కలరు అలాగే రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్సే ఉన్నాయి. వాటన్నిటిని ఇలాగా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాను పూజ కోసమని. హార్వెస్ట్ చేసిన రోజ్ ఫ్లవర్స్‌ని పూజ కోసమని ఇంట్లోకి తీసుకొచ్చాను. చూడండి పరమాన్నం కూడా దాదాపు రెడీ అయింది. ఇప్పుడు మనం
1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ బెల్లం అయితే తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ రైస్‌కి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. కొంచెం ఇలాగా లిక్విడ్‌గా ఉన్నప్పుడే మనము బెల్లంని వేసుకోవాలి. బెల్లంని వేసే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకొని బెల్లం ఏసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా చేసుకుంటే పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. పరమాన్నం రెడీ చేసిన తర్వాత పూజ కోసమని నేను మార్కెట్ నుండి తీసుకొచ్చిన ఫ్లవర్సు, అలాగే బిల్వపత్రం గూడా శివయ్యకి చాలా ఇష్టము. అందుకే నేను నిన్ననే బిల్వపత్రం గూడా తీసుకొచ్చాను. చాలానే తీసుకొచ్చాను. అందులో బావున్నయి మాత్రమే తీసుకుంటున్నాను. బావున్నయి మాత్రమే తీసుకొని ముందుగా వాష్ చేసేసుకొని పూజ కోసమని ఈ విధంగా ప్లేట్‌లో అన్నీ సెట్ జేసుకున్నాను. బిల్వపత్రం సెట్ జేసిన తర్వాత మిల్క్ కూడా తీసుకుంటున్నాను. ఆవు పాలు ఉంటుంది కదా! ఆవు పాలు గూడా తీసుకున్నాను. ఆవు పాలతో పాటు పెరుగు, ఆవు పెరుగు గూడా తీసుకుంటున్నాను. అది గూడా దేశవాళీ ఆవు పెరుగు, ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి గూడా చాలా మంచిది. మనం ఆహ్, శివలింగానికి అభిషేకం చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, నేను పువ్వులు, అలాగే నైవేద్యానికి ప్రసాదం తయారు చేశాను కదా! ప్రసాదం, అలాగే అభిషేకానికి కొన్ని ఐటెమ్ తీసుకున్నాను. వాటన్నిటిని ఈ విధంగా నేను ప్లేట్‌లో అయితే సెట్ జేసుకున్నాను. వీటితో పాటు ఒక కొబ్బరికాయ గూడా తీసుకుంటున్నాను. కొబ్బరికాయతో పాటు తేనె గూడా తీసుకుంటున్నాను. తేనె ఎందుకంటే తేనెతో అభిషేకం చేస్తే చాలా మంచిది. అందుకే ఈ ఐటెమ్స్ అన్నీ నేను ఇప్పుడు పూజ కోసం, అలాగే నైవేద్యం కోసం, అభిషేకం కోసం తీసుకున్నాను. ఇవన్నీ ప్లేట్‌లో సెట్ చేసుకున్న ఐటెమ్స్ అన్నిటిని పూజ గదిలోకి తీసుకొచ్చాను. వీటన్నిటిని ఇప్పుడు నేను పూజకు వాడతాను. చూడండి. ముందుగా నేను ఫోటోలన్నిటికీ బొట్టు పెట్టేశాను. బొట్టు పెట్టేసిన తర్వాత పూలతో మొత్తం అలంకరించాను. పూలతో అలంకరించిన తర్వాత మా ఇంట్లో స్ఫటికలింగం ఉంది. ఆ స్ఫటికలింగాన్ని ముందుగా ఇలాగా ఒక క్లాత్‌తో లేదా టిష్యూ పేపర్‌తో నీట్‌గా తుడిచేసేయాలి. తర్వాత టిష్యూ పేపర్ లేదా ఈ క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్‌ని వాటర్‌లో తడిపేసి మళ్ళీ ఒకసారి లింగాన్ని మొత్తం తుడిచేసేయాలి, శివలింగాన్ని. తుడిచిన తర్వాత ముందుగా నేను ఆవు పాలు ఉంటుంది కదా! ఆవు పాలతో ఈ విధంగా అభిషేకం చేశాను. నెక్స్ట్ పెరుగుతో అభిషేకం చేశాను. తర్వాత ఆవు నెయ్యి ఉంటుంది కదా! ఆవు నెయ్యితో అభిషేకం చేశాను. నెక్స్ట్ వచ్చేసి తేనెతో అభిషేకం చేశాను. వీటన్నిటితో అభిషేకం చేసిన తర్వాత నీళ్ళతో అభిషేకం చేశాను. వీటన్నిటితో అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిది. చాలా పుణ్యం ఉంటుందంట. అలాగే ఎలాంటి మనం పాపాలు అలా చేసినా కూడా తొలగిపోతాయంట. ఇలాగా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని నీట్‌గా తుడిచేసిన తర్వాత ముందుగా శివలింగాన్ని విభూదితో బొట్టు పెట్టాలి. విభూదితో బొట్టు పెట్టిన తర్వాత గంధం ఉంటుంది కదా! గంధం బొట్టు పెట్టాలి. గంధం బొట్టు పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టి మనం పూజించుకోవాలి. ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత బిల్వపత్రంతో పూజించాలి. ఈ విధంగా బిల్వపత్రంతో పూజించిన తర్వాత మల్లెపూలతో పూజించాలి. నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకులు ఉంటుంది కదా! తులసి మాల లేదా తులసి ఆకులతో పూజించాలి. అలాగే నైవేద్యంగా పరమాన్నం పెడితే చాలా మంచిది. నేను ఈరోజు చూపించిన అభిషేకానికి వాడిన పదార్థాలు, అలాగే పువ్వులు, అలాగే నైవేద్యము, వీటన్నిటితో శివలింగాన్ని పూజిస్తే చాలా మంచిది. వీటన్నిటిని పెట్టేసిన తర్వాత ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలి. నేనైతే ఈరోజు ఆవు నెయ్యితో దీపం పెడుతున్నాను. శివరాత్రి రోజు ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మా ఇంట్లో శివలింగం ఉంది కాబట్టి నేను ఇన్ని రకాల పదార్థాలతో అభిషేకం చేశాను. అలాగే నైవేద్యంగా పరమాన్నం పెట్టాను. అలాగే ఆహ్, శివయ్యకి ఇష్టమైన పువ్వులు, అలాగే తులసి దళంతో పూజ చేశాను. ఇంట్లో శివలింగం ఉండకపోతే మనం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, టెంపుల్‌లో శివలింగం ఉంటుంది కదా! ఈ అన్ని రకాల పదార్థాలతో మనము అభిషేకం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏ శివాలయంలో అయినా మనము అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి మేము టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈరోజు శివరాత్రి కాబట్టి
ఏదైనా ఒక టెంపుల్‌కి వెళ్ళాలి. ఏదైనా ఒక టెంపుల్ అంటే శివాలయానికి వెళ్ళాలి. మాకు దగ్గరలో కీసరగుట్ట ఉంటుంది కాబట్టి మేము కీసరగుట్టకి వెళ్ళాము. ఇంట్లో దీపం పెట్టి టెంపుల్‌కి వెళ్ళేసరికి మాకు మార్నింగ్ 10:30 అలా అయింది టైము. ఇలాగా వెళ్తాంటేనే రోడ్ల మీద వెహికల్స్ అయితే ఫుల్లుగా ఉన్నాయి. చూడండి టెంపుల్‌కి 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారు. మాకు దర్శనం చేసుకోవడానికి టైం ఎంత పడుతుందో ఏమో చూడాలి. చాలామందైతే మళ్ళీ దర్శనానికి వెళ్తున్నారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలాగా ఫ్లవర్స్ అలాగే కొబ్బరికాయలు మనం బయట నుండే తీసుకురావాలి. ఇక్కడ తీసుకుంటే మాత్రం చాలా కాస్ట్ ఉంది. కొబ్బరికాయ బయట 25, 30 రూపీస్‌కే మనకు దొరుకుతుంది. ఇక్కడైతే 50 రూపీస్, 50 రూపీస్ నుండి 100 రూపీస్ అమ్ముతున్నారు. కాబట్టి మనం కొబ్బరికాయలు అలాగే పువ్వులు ఏదైనా ఉంటే బయట నుండి తీసుకురావాలి. దర్శనానికి వెళ్ళడానికైతే 4 లైన్స్ ఉన్నాయి. ఒకటి వీఐపీ దర్శనం అంట, ఇంకొకటి శీఘ్ర దర్శనము, అలాగే అభిషేక దర్శనము, ఫ్రీ దర్శనము, మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. వీఐపీ దర్శనానికి వెళ్ళినా అలాగే శీఘ్ర దర్శనానికి ఆ లైన్‌లో వెళ్ళినా అందరూ ఒకటేసారి లోపలికెళ్ళాక అందరూ ఒకటేసారి వెళ్ళడం అయితే అవుతుంది. మాకు దర్శనం చేసుకోవడానికైతే 2½ అవర్స్ టైం అయితే పట్టింది. మేము దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయ్యాము. ఈ వీడియో కనుక యూస్‌ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.